ఏది పిల్లగా అమ్మమ్మ కూకో మరి అమ్మమ్మ దసరాకు బట్టలకు పైసలు ఇవ్వవా? పిల్లగా నా దగ్గర లేవు, కొత్తలు 2-3 రోజులు అయినాక ఇస్తా, కొనుకొచ్చుకో. సరే తీ అమ్మమ్మ, మరి పిల్లలు 2 రోజుల తర్వాత అనుకుంటా. కొనుక్కో కానీ పూలకైతే లేపో, పూలు లేవు. సరే అమ్మమ్మ. ఏం పూలు లేవు, బతుకమ్మకు అందరు పూలు తెచ్చుకుంటారు, నువ్వు తెచ్చుకోవా? సరే అమ్మమ్మ, నేను పోతుంది పూల. 5 minutes later. అరే ఎక్కడున్నారా? మరి పండుగ వస్తుంది, పూలకు వద్దారా? రాని మరి అడ్డకి మన తీసుకుంటారా? అమ్మమ్మ మరి పూలకు వద్దా సంచియావా? అడ్డకాడ ఎవరు లేరు కదా, ఫోన్ చేసిర్రు రమ్మన్నారు, వచ్చాక ఎవరు లేడు. అయితే వాళ్ళకి ఇట్లా వేరారు. అరే మళ్ళీ పూలు దొరికాయి, పోయి చూద్దాం, పోయి అడ్డగానే తోడని ఉన్నాడు. బాబాయ్ నువ్వు మాకన్నా మొదలు వచ్చినావు. అవురా మాలియా, మాకన్నా ముందు వచ్చినావు గారా? ఇప్పుడే వచ్చిండ్రా. ఇప్పుడే వచ్చిండ్రా. ఏందిరా మీ బాబాయ్ మళ్ళీ అంటే వెళ్ళి అంటుండు. మా బాబాయ్ గంజా జీరా ఈ ఎంగడియానికే పంచుతాడా? ఆగురా గుట్టకైనా జరుగుతాం మీ మనిషి. సరే సరే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఈ ఎంగడియానికే పంచుతాడా? ఆగురా గుట్టకైనా జరుగుతాం మీ మనిషి. సరే సరే. అరే మనం వచ్చినాం కానీ ఇంకా పొరాలే గారా, వీళ్ళతో పెట్టుకుంటే గిదే పంచాయతీ ఇప్పుడు. అవురా మాలియా, గీళ్ళకి పూల కోసం అంటే ఎందుకు వస్తారు? అదే బతుకమ్మ పండుగ నాడు 2 బాక్సులు పెట్టి ఎగురుమాను ఇరుగా మరిగే ఎగురుతారు. గీళ్ళతోనే పోతే ఫెయిల్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీట పండుగ నాడు 2 బాక్సులు పెట్టి ఎగురుమాను ఇరుగా మరిగే ఎగురుతారు. గీళ్ళతోనే పోతే ఫెయిల్. అరే అందుకే కావచ్చురా, వెనకట పెద్దలు సామెతలు చెప్తారు, తినుడు తాడు కంటే ముందు ఉంటారు కానీ పని కంటే ఎన్నుకుంటారు రా. తాడు కంటే ముందు ఉంటారు కానీ పని కంటే ఎన్నుకుంటారు రా. అందుకే అసలు నేను సాయంత్రం సురేష్ అంటారు అన్నిట్లకు సాయంత్రం చెప్పుడేనా? ఎందుకు బాబాయ్ అట్లా అంటావు నువ్వు? అత్తురు బాబాయ్ చూడు, అత్తురు ఆ ముగ్గురు మనవాళ్ళు మొత్తం వేరే అత్తురు. మీరు ముగ్గురు వచ్చిరా, మీ ముగ్గురు పెదాన్ని రాద్దా ఇంకా? మరి మీ పెదాన్ని సేడి రాలే మీతోటి? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. రాద్దా ఇంకా? మరి మీ పెదాన్ని సేడి రాలే మీతోటి? అనే అన్న పెద్ద మనిషి అంటే మనకన్నా పెద్ద ఉంటాడా? అవును కావచ్చు, మనకన్నా పెద్దగానే ఉంటాడు కావచ్చు. అవునా నల్లికుంటాడా? పెద్ద మనిషి అంటే వాళ్ళు అంటున్నావు, పెద్ద మనిషి అంటే కదా రోజు మీతోనే తిరుగుతాడు. అబ్బాయి ఏ పొద్దు ఫోన్ మాట్లాడుకుంటుంటుండు. బేబీ ఏగి బతుకమ్మ పూల కూతురు ఇచ్చిన తీయకపోతే ఎప్పుడు నేను నేర్చిస్తా. అట్లేం కాదు. సరే అని నీకు కూడా ఎప్పుడు మర్చిపోయినా, బతుకమ్మ రోజు కూడా డ్రెస్ వేసుకో, నేను కూడా అదే వేసుకుంటా. సరేనా? నువ్వు వేసుకుంటే నా పానం అని తేలికపోతుంది. సరేనా? అని అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడం కొద్దిగా టైం పడుతుంది. పానం అని తేలికపోతుంది. సరేనా? అని అరే మీరు ఇంకా పోలేరా? నేను మేందా అనుకున్నా. ఇంకో కొంచెం ఫోన్ మాట్లాడతా అయిపోగా, గంట అయినాక పోదాం పూలు తెంపా. ఇంకో కొంచెం ఫోన్ మాట్లాడతా అయిపోగా, గంట అయినాక పోదాం పూలు తెంపా. అరే నేను నీ మరలతో ఇట్లా ఫోన్ మాట్లాడుతున్నా, నా పొరతో నేను మాట్లాడుకుంటున్నా, నీకేమవుతుందిరా? నువ్వు అవుతాను లేవు పిల్లాడు. పోదాం ఆ పూలకు, ఇంకేం పోదాం పారి మరి. మరి పోదా అంటారు కానీ ఒక్కరి దగ్గర సంచులు ఎట్లా మరి? పంచుకుందాం. ఒక్కరు సంచులు లేరు, నా సంచి అయితే కమ్మ ఉంది. అవరా గుట్టకొస్తున్నా కానీ పూలు దొరుకుతాయారా? చూడాలి.
అరే మరి పూలేంద్రా అనిపించలేవు, ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కువరా చూడురి, ఒక్కొక్క దిక్కువరి చూడుకోరి. అరే అటు పోరా, అరే మళ్ళీ నువ్వు ఇటు పోరా. పూలు ఏం లేవు బామ్మది, కొంచెం కూర్చొని దాని కాళ్ళు ఏ గట్లా అంటే ఎట్లా వాళ్ళతో మనం ఏం కాదు, వాళ్ళు తెంపుకొస్తారు, మనం మంచుకుంది అంతకంతేనే. సరే కూర్చున్నాం. అనే బా వెళ్ళి ఏడు మళ్ళీ ఏడు ఎప్పుడు లోలు పెట్టుకోగా ఇవ్వలే. ఏం చేస్తావు బామ్మది, టైం మంచిగా లేకపోయినప్పుడు వాళ్ళు లోలు పెట్టుకుంటూ కావచ్చు, చెప్పలేము. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడం కొద్దిగా టైం పడుతుంది. టైం మంచిగా లేకపోయినప్పుడు వాళ్ళు లోలు పెట్టుకుంటూ కావచ్చు, చెప్పలేము. 5-6 ఉన్నారు, రాత్రి మొత్తం నీళ్ళు లేదు, పూలు ఇంకా పూలు ఇంకా బుద్ధి ఎత్తిన ఇక్కడ మంచిగా బండ పన్ను. ఫోన్కి ఫోన్ చేయక గంట అవుతుంది, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి. హలో బేబీ, నేనెందుకు తెంపుతా పూలు, మా ఎల్లిగారు తెంపుతాడు, వాళ్ళు తెంపినాక నేను మంచుకుంటాం. అట్లేం కాదు, దానికి ఏముంది, నేను ఇంతో టైంపాస్కి ఫోన్ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిన, నేను తెంపడానికి రాలే. నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అట్లా ఏం చేస్తున్నావు మరి, నా ఫోన్ కొరుకుతున్నా, సరే. అరే మీరు పూలు చేయలేరా? నేను నా ఫోన్ చేసినాక నా పోరుతో మాట్లాడుకుంటున్నా. సరే తీరా, ఎల్లిగారు మళ్ళీ గారు తెస్తాడు. చూద్దాం వాళ్ళు తెచ్చేదాకా. గుట్టకు ఒక్క పూ దొరుకుతలేదురా, గింతసేపు వచ్చి తిరిగి పట్టి ఒక్క పూ దొరకలేదు. గుట్ట అంతా తీరిన ఒక్క పువ్వు దొరుకుతలేదు. పాయి మెల్లబోయా యుద్ధం పాలు మనోళ్ళే అన్నది వచ్చా వాంచుకుందాం పాప. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? ఎల్లిగారు మళ్ళీ నమ్ముకుంటే ఉన్నది అమ్ములేరా, ఏమో అనుకున్నా కానీ మొత్తం ఫెయిల్ చేసిరు. వీళ్ళు ఎత్తరు కావచ్చు, నేను మంచిగా చెట్టు కింద పోయి మంచిగా అన్న. వీళ్ళు ఎత్తరు కావచ్చు, మేము కూర్చున్నాం ఆడ. మీరు ఎత్తారని మేము వచ్చినాం, మేమేం చేయాలి? ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఈ మలయాళం తోడ ఏది కంటేరా, ఏది పని కాదు. మలయాళం ఎందుకు అంటున్నావురా? మీరు తెచ్చిరారా పూలు, మీరు కూడా తెలియరుగా. నేను మలయాళం అంటే నీకేమవుతున్నా, బాగానే వచ్చింది కదా నీకు రేసం. మీరు తెస్తానాలే, మీరు తెచ్చిరా ఏమన్నా? అయ్యో నువ్వు మరి మీరు తెచ్చిరారా? దారా దమ్ముంటే మలయాళం ఒకటి చూపిడురా. దారా మీకు దమ్ము ఏంటి మమ్మీ, ఎవడీడు? ఎల్లిగాని ఒకటి చూపెట్టురా. దారా ఓరా మళ్ళీ ఇప్పుడు ఏందిరా కథ, ఇప్పుడు ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అరే మళ్ళీ మజాక్ అనుకుంటారా? దారి చూసుకుందాం. నువ్వు ఊరుకోమా, అంటావు అంతేనారా? అంతే మరి ఏంది, ఎలియాడు ఏమన్నా తక్కువ, మా ఎలియాడు కూడా తోపేరా. 5 minutes later. ఎందుకు గుట్లాడుతురు ఏమైంది? అరే మళ్ళీ అని పొద్దున్న నుంచి చూస్తున్నారా, నాదే చింత కింద వేసి మళ్ళీ ఇంకోసారి అరే మళ్ళీ అని పొద్దున్న నుంచి చూస్తున్నారా, నాదే చింత కింద వేసి మళ్ళీ ఇప్పుడు పూలకు వచ్చిరేవరా? ఆల్రెడీ పూలు తెంపుకున్నారు, అమ్ముకున్నారు, జైచాలు తీసుకపోయి ఇప్పుడు పూలకు వచ్చి ఏం పోయారా మీకు? అమ్ముకున్నారా? మరి మళ్ళీ అడి వేసినంత మళ్ళీ అడి పట్టుకుని వచ్చిన అందరు. అరే ఈడరా ఈ గుట్ట, ఈడరా ఈ గుట్టకో అని ఆ గుట్టకో అన్నాడు. అరే సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మొన్ననేరా వచ్చి మొత్తం తెంపుకొని పోయి అమ్ముకున్నారు ఊసా. సపరేట్గా ఓరి పూలు సంచి పట్టుకొని ఓరి.